గ్లోబల్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ నివేదిక (GAP) రిపోర్ట్. ఒక కొత్త నివేదిక ప్రకారం వాతావరణ మార్పుల ప్రభావం మధ్య ప్రపంచ వ్యవసాయ ఉత్పాదకత ఆహారం కోసం డిమాండ్ అంత వేగంగా పెరగడం లేదు. వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ వార్షిక సదస్సుతో పాటు ఈ నివేదికను విడుదల చేశారు. నివేదిక యొక్క ఫలితాలు: మొత్తం కారకం ఉత్పాదకత TFP వార్షిక రేటు 1.36% 2020 నుండి 2019 వద్ద పెరుగుతోంది. ఇది 2050లో ఆహారం మరియు బయో ఎనర్జీ కోసం వినియోగదారుల అవసరాలను నిలకడగా తీర్చడానికి 1.73% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న గ్లోబల్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ సూచిక కంటే దిగువన ఉంది. తక్కువ TFP పెరుగుదలకు కారణమయ్యే కారకాలు: TFP పెరుగుదల వాతావరణ మార్పు, వాతావరణ సంఘటనలు, ఆర్థిక విధానంలో మార్పులు, మార్కెట్ పరిస్థితులు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు మరియు వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి ద్వారా ప్రభావితం అవుతుంది. ఉత్పాదకత పెరుగుదల యొక్క ప్రాముఖ్యత. అటవీ ప్రాంతాల విధ్వంసం. ప్రపంచంలోని 36% భూమి వ్యవసాయం కోసం ఉపయోగించబడుతుంది. మొక్కలు నాటడం లేదా పచ్చిక బయళ్ళ కోసం అడవులు మరియు జీవవైవిధ్య ప్రాంతాలు నాశనం చేయబడతాయి. ఆహారం సంబంధిత వ్యాధులు. ప్రతి సంవత్సరం ఆహార సంబంధిత వ్యాధుల కారణంగా $2T ఆర్థిక నష్టాలు మరియు 4 మిలియన్ల మరణాలు ఆపాదించబడ్డాయి. నేల క్షీణత. 2050 నాటికి భూమి యొక్క 90% నేలలు కోత ద్వారా క్షీణించబడతాయి. మీథేన్ ఉద్గారాలు. మానవుల నుండి వెలువడే మీథేన్ ఉద్గారాలలో 37% పశువులు మరియు ఇతర రుమినెంట్ల నుండి వస్తాయి. నీటిపారుదల నీటి నష్టం. అసమర్థమైన నీటిపారుదల కారణంగా 40% నీటిపారుదల నీరు పోతుంది. నీటి వనరులు క్షీణించి ప్రధాన వ్యవసాయ భూమి నిరుపయోగంగా మారుతుంది.